తీరుపై చట్టసభల్లో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయాలని విన్నవించినట్లు సమాచారం. ఈ భేటీ ఎందుకు కీలకంగా మారిందనేది డిఎన్ఏలో చర్చిద్దాం. రైట్ భరత్, ఏంటి అసలు కేటీఆర్ హరీష్ తో తీన్మార్ మల్లన్న భేటీని ఎలా చూడాలి? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఏంటి భేటీని ఎలా చూడొచ్చు? అంటే ఒక సామెత ఉంది స్పందన, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పాల్సి ఉంటుంది. తీన్మార్ మల్లన్న వెళ్ళి కేటీఆర్ను కలుస్తాడు అని బహుశా రాజకీయాల్లో ఎవరు కూడా ఊహించి ఉండరు. అటువంటి పరిణామం ఇవాళ జరిగింది. సో ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు, కేటీఆర్ ఎందుకు కలిశారు, ఎందుకంటే గతంలో ఆయన్ని డ్రామారావు అన్నారు, ఆయన కేసీఆర్ను బాతాల పోషెట్టి అని చెప్పి అట్లా విమర్శించిన తర్వాత ఇప్పుడు ఎందుకు తీన్మార్ మల్లన్ని కేటీఆర్ కలవడం అని చెప్పి స్వయంగా బీఆర్ఎస్ సంబంధించిన మొన్న ఎట్లా అయితే చంద్రబాబు నాయుడు మీద జీవీ రెడ్డి సస్పెన్షన్ విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వెచ్చుకుపడ్డారో, ఈ మీటింగ్ మీద వాళ్ళు కూడా ఫైర్ అవుతున్నారు తీన్మార్ మల్లన్ని కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కలవడం మీద. అయితే ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు ఇద్దరికి శత్రువు ఎవరు? తీన్మార్ మల్లన్నకి ఆయన సస్పెండ్ కావడానికి కారణం రేవంత్ రెడ్డి. కేటీఆర్ కు హరీష్ రావుకు కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి శత్రువు ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఏమంటారు దాన్ని ఏమంటారు, శత్రువు మిత్రుడు అవుతారు. రెండు సామెతలు, ఒకటి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రువులు ఉండరు ఒకటి, రెండవది శత్రువు మిత్రుడు అవుతాడు. సో తీన్మార్ మల్లన్నకి శత్రువు రేవంత్ రెడ్డి అయినారు, కేటీఆర్ కు శత్రువు రేవంత్ రెడ్డి అయినారు, కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు మిత్రులు అయిపోయారు. కేసీఆర్ కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో మల్లన్న టార్గెట్ చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యాడో మళ్ళీ మీరు చెప్పినట్టు శత్రువు మిత్రువు అయినట్టు మళ్ళీ వీళ్ళంతా కలిసిపోయినట్టు కనిపిస్తోంది. ఏంటి అంటే మళ్ళీ కంప్లీట్ గా బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ వీళ్ళంతా కలిసిపోతున్నారు. బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం జీరో, బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం లేనేలేదు. కాకపోతే మల్లన్న ఇప్పుడు బీసీ బిల్లు బీసీలకు ఛాంపియన్ గా నిలవాలని తీన్మార్ మల్లన్న ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బీసీ కమ్యూనిటీస్ కి సంబంధించి ఇంతకాలం ఉన్న లీడర్స్, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఎగ్జాంపుల్, ఆర్ కృష్ణయ్యకి సంబంధించి సరే స్కాలర్షిప్స్ గురించి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ గురించి దాని గురించి ఆయన ఫైట్ చేశారు. కానీ చాలా పార్టీలు మారిపోయారు. ఆయన మారిపోవడం వల్ల కొంత క్రెడిబిలిటీ కూడా ఇష్యూ వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆయన బీసీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా 2014లో పోటీ చేసి ఎల్బీ నగర్ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2018లో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అయ్యారు, దానికి మొన్న రిజైన్ చేసి మళ్ళీ బీజేపీ. సో ఇప్పుడు అన్ని పార్టీలు తిరిగారు ఆయన, టీడీపీ వైసీపీ బీజేపీ, ఇక తిరగని పార్టీ ఉంది కాంగ్రెస్. ఒక బీఆర్ఎస్ లో ఒకదానిలో జాయిన్ కాలేదు, అన్ని పార్టీలు కూడా తిరిగారు. సో క్రెడిబిలిటీ పోయిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఏం ప్రయత్నిస్తున్నారంటే, ఒకటి బీసీలకు సంబంధించి ఛాంపియన్ గా నిలవాలి. బీసీ సమస్యలకు ఆయనకు ఏజ్ ఉంది కదా, తీన్మార్ మల్లన్న వయసు 40 సంవత్సరాలే, ఇంకా రాజకీయాల్లో చాలా సమయం ఉంది. కాబట్టి బీసీలకు ఛాంపియన్ గా నిలవాలని ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇటీవల మనం చూసాం వరంగల్లో నిర్వహించిన బీసీ గర్జన, ఆ తర్వాత రెడ్డిల మీద చేసిన కామెంట్స్, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయన అటు ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేయడం, ఇక్కడ పూల రవీంద్రకు సపోర్ట్ చేయడం, అటు టీచర్ ఎమ్మెల్సీలో మలక కుమరయ్యకి సపోర్ట్ చేయడం. మలక కుమరయ్య ఒకళ్ళు గెలిచారు, బట్ పూల రవీందర్ గాని సుందర్రాజ్ యాదవ్ గాని ఓడిపోయారు. ఇంకోవైపు అక్కడ ప్రసన్న హరికృష్ణ కూడా ఓడిపోయారు, కానీ చాలా మంచి ఓట్లు సాధించిన పరిస్థితి. సో అక్కడ బీసీ వాదం అన్నది కొంత రిఫ్లెక్ట్ అయినట్టుగా అనిపించింది. ఆ బీసీ వాదం ఎఫెక్ట్ మనకు రాజకీయ పార్టీల మీద కూడా పడింది. సరే గెలిచినా ఓడినా ఎన్నికల్లో అక్కడ మెజారిటీ మళ్ళీ రెడ్డిలే గెలిచారు. అంజిరెడ్డి అక్కడ గెలిచారు, సెకండ్ పొజిషన్లో నరేందర్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ శ్రీపాల్ రెడ్డి గెలిచారు, మలక కుమరయ్య ఒక బీసీ గెలిచారు. అయితే ఎమ్మెల్సీ ప్యాటర్న్ చూడండి మీరు. సిపిఐ చరిత్రలో ఎన్నలేని విధంగా బీసీకి ఇచ్చింది నెల్లికంటి సత్యం. నార్మల్గా కామ్రేడ్లు అంటే ఒకటి ఉంది, కామ్రేడ్ అంటే కమ్మ రెడ్డి పార్టీలు అని ఉంది. నిజానికి వాళ్ళు సిద్ధాంతం కోసం ఏదైనా చేస్తారు, బట్ ఆ ముద్ర ఉంది, కుల ముద్ర కమ్యూనిస్ట్ పార్టీల మీద ఉంది. సో అటువంటి వాళ్ళు కూడా బీసీలకు నెల్లికంటి సత్యం నల్గొండలో చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి ఇటువంటి వాళ్ళని కాదని బీసీకి ఇచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్లో దాసోజు
శ్రవణ్కి ఇచ్చారు ఎమ్మెల్సీ సీటు. ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా విజయశాంతి ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ. సో అప్పర్ క్యాస్ట్కి మొన్న ఫస్ట్ టైం 5 ఎమ్మెల్సీ సీట్లో ఒకటి కూడా దక్కలేదు. సో అది బీసీ వాదం ప్రభావం చూపినట్టే కదా. సో ఇప్పుడు తీర్మానం వలన ఆయన కలవడానికి కారణం ఏంటంటే ఆయనతో మనం మాట్లాడినప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో 42% విద్యా ఉద్యోగాలకు సంబంధించి 2 బిల్స్ ఇప్పుడు ఉంది. విద్యా ఉద్యోగాలకు సంబంధించి అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయితే ఇది బిల్ల సరిపోదు, కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం పాసిబుల్ కాదు. సుప్రీంకోర్టు ప్రతిబంధకం ఉంది. 50% రిజర్వేషన్లు దాటొద్దు, దాటితే దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. గతంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉంది, కానీ వాటన్నిటి కూడా 9వ షెడ్యూల్లో చేర్చారు. సో మనది ఇప్పుడు 9వ షెడ్యూల్లో లేదు. ఇదివరకే ఇప్పుడు 50% ఆల్రెడీ నిండిపోయింది. బీసీ